వాళ్ళు క్లియర్గా ఒక్కొక్కటి అడుగుతున్నారు, మాకు ఉచిత బస్సు ఏది, లేదంటే మాకు ఏమన్నా సిలిండర్ లేదు. సిలిండర్లకు ఇప్పటికీ డబ్బులు పడలా చాలా మందికి. ఒక్క తిరుపతి జిల్లాలోనే 1,00,000 మందికి పడలా డబ్బులు. ఏది 48 గంటల సమస్యల కోసం ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉచిత సిలిండర్ అంటే ఏమిస్తారు? మనం ఉచితంగా డబ్బులు కట్టకుండా తీసుకోవాలి. మీరు డబ్బులు కట్టండి, తర్వాత 48 గంటలు వేస్తామంటే 48 గంటలు కాదు 48 రోజులైనా రానటువంటి పరిస్థితులు ఉంటాయి. సో సమస్యలు ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు రైతులకి వీళ్ళు 20,000 ఇస్తా ఉన్నారు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 10,000కి పెంచింది, అంతకుముందు 6,000 ఇచ్చేది. సో మా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలుపుతాం 30,000 వాళ్ళ లెక్క ప్రకారం. మమ్మల్ని అడిగారు కదా ఆ రోజు, మేము 12,500 మేము 12,500 4 సంవత్సరాలు ఇస్తాను, 5 సంవత్సరాల పాటు 13,500 సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలుపుకొని ఇస్తే అది వేరు ఇది వేరు అన్నారు కదా. ఇప్పుడు మరి వాళ్ళకి అది వేరు ఇది వేరే కదా, ఇవ్వాలి కదా. మరి 30,000 ఇవ్వాలి లెక్క ప్రకారం. ₹1 ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద పోరాటం చేస్తారు. రైతులకు సంబంధించి కావచ్చు, పక్క ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. మేము వస్తే 1వ తారీఖు జీతాలు ఇస్తామని చెప్పి పెద్ద వాగ్దానాలు చేశారు కదా. ఒక్క జూలై నెలలో మాత్రం ఇచ్చేస్తారు వాస్తవంగా. ఆగస్టు నుంచి ఏ నెల 1వ తారీఖు జీతం వచ్చిందో చెప్పానండి.